ఎప్పుడైతే సైతానుకి ఆదాము అవ్వ లోబడ్డారో ఏం పోగొట్టుకున్నారో చెప్పండి. ఏదైనా తోటలో సంతోషంగా దేవునితో కలిగిన సమాధానాన్ని, ఏదైనా తోట యొక్క సమృద్ధిని, దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలని పోగొట్టుకొని ఆఖరికి తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అనాథలుగా గచ్చ పొదల మధ్య, పిచ్చి మొక్కల మధ్య బ్రతకడానికి వారు గెంటివేయబడ్డారు. అర్థం చేసుకోండి, ఆనాడు మనిషిని సృష్టించిన దేవుడు మనిషి హృదయంలో తను నివసించాలని ఆశించినప్పుడు ఆ హృదయంలో దేవుడు ఉండాల్సిన చోట మనిషి సైతాను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సైతాను దేవుడు కలిసి ఉండడం సాధ్యం కాదు కాబట్టి దేవుడినేమో బయటకు గెంటేశాడు, సైతాను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే సైతానుకు లోబడ్డాడో ఆ సైతానుగాడు ఆదామును అవ్వను చేసింది ఏంటో తెలుసా? దేవునికి దూరం చేసేసాడు, సకల ఆశీర్వాదాలకు దూరం చేసేసాడు.